పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 18వ తారీఖు బుధవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం నుండి 15వ వచనం వరకు, భక్తి కీర్తన 145వ కీర్తన 8, 9 వచనములు, 13, 14, 17, 18 వచనములు. పునీత యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు ఈనాటి యొక్క వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. దయగల దేవుడు ఆయన యొక్క కృప మనందరిపై కుమ్మరించునుగాక. ఆమేన్. యేసు వారితో, నా తండ్రి ఇప్పటికినీ పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని చెప్పెను. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగా ప్రయత్నించిరి. ఎలైనా ఆయన విశ్రాంతి దినమున నియమమును మీరుటయే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తను దేవునికి సమానంగా చేసుకొనుచుండెనని వారు భావించిరి. యేసు వారితో ఇట్లా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో దానినే కాని తనంతట తాను ఏమియో చేయజాలడు. తండ్రి ఏమి చేయునో కుమారుడు దాన్ని అట్లే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు ప్రతిదాన్ని కుమారుడు నాకు చూపును. అంతకంటే గొప్ప కార్యములను చేయుటకు ఆయనకు చూపి మేము ఆశ్చర్యచకితులను చేయును. తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయునో అట్లే కుమారుడును తనకు ఇష్టమైన వారిని సజీవులను చేయును. తండ్రి ఎవనికి తీర్పు విధింపడు, తీర్పు విధించు సర్వాధికారము క్రీస్తునకు ఇచ్చెను. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన అట్లు చేసెను. కుమారుని గౌరవింపని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు. నా మాటలు ఆలకించి నన్ను పంపిన వారిని విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు ఖండింపబడడు, అతడు మరణమును దాటి జీవమందు ప్రవేశించును. మృతులు దేవుని కుమారుని స్వరమును విను సమయం వచ్చుచున్నది, అది వచ్చియే ఉన్నది. దాన్ని ఆలకించువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలైనా తండ్రి తనంతట తాను జీవం కలిగి ఉన్నట్లే కుమారుడును తనంతట తాను జీవం కలిగి ఉండునట్లు చేసెను. ఆయన మనుష్య కుమారుడు కనుక ఆయనకు తీర్పు విధించు అధికారమును కూడా ఇచ్చెను. మీరు ఆశ్చర్యపడవలదు, ఆ గడియ సమీపించుచున్నది. అప్పుడు సమాధుల్లోని వారు ఆయన స్వరమును విని ఉత్థానులగుదురు. సజ్జనులు జీవమును, దుర్జనులు దండనమును పొందుదురు. నా అంతట నేనేమియో చేయజాలను, ఆయన చెప్పినట్లు తీర్పు చేయుదును. నా తీర్పు న్యాయమైనది. ఎలైనా నేను నా ఇష్టానుసారము కాక నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా నాటి ధ్యానాంశం, క్రీస్తును చూడు, క్రీస్తు నుండి నేర్చుకో, క్రీస్తులాగా జీవించు. నేటి సమాజంలో మనిషి తనకు కలిసి వచ్చే జీవితాన్ని బట్టి తన జీవిత గమనాన్ని మార్చుకుంటూ జీవిస్తాడు. ఉదాహరణకి, తనకి మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, ఆస్తిపాస్తులు పెరిగినప్పుడు, హోదా, అంతస్తు, పేరు ప్రతిష్టలు, కీర్తి కలిగినప్పుడు తనలో కొన్నిసార్లు తనకు తెలియకుండానే మార్పు అనేది చోటు చేసుకుంటుంది. అది మంచిది కావచ్చు, చెడ్డ కావచ్చు. మంచి అయితే మంచిదే, ఒకవేళ ఆ మార్పు చెడే అయితే దాని పరిణామాలు వేరుగా ఉంటాయి. ఆ కారణంతో తనలో గర్వం, అహంకారం చోటు చేసుకుంటాయి. దాని ఫలితంగా ఎవరిని లెక్క చేయని తన ఉనికిని మారుస్తాడు. తాను పెరిగి వచ్చిన స్థితిని మారుస్తాడు.
గురి తప్పిన జీవితాన్ని జీవిస్తాడు. కానీ నేటి సువార్త పర్వంలో క్రీస్తు జీవితం చూస్తే ఎంత ఎదిగినా, ఎంత అంతస్తు వచ్చినా, ఏ అధికారం పొందినా తాను ఎల్లప్పుడూ కూడా జీవించాడు. తాను వినయాన్ని కలిగి విధేయుడై ఎల్లప్పుడూ ఒకే రీతిగా కృతజ్ఞతతో జీవించాడు. ఈనాటి సువార్త మనకు 4 విషయాలను తెలియజేస్తుంది. 1, సమానత్వం. త్రిత్వంలో రెండవ వ్యక్తిగా తన తండ్రితో సమానుడు యేసుక్రీస్తు. కానీ ఎప్పుడు కూడా తండ్రిని గౌరవించి విధేయించి జీవించాడు. 2, అధికారం. తీర్పు విధించు సర్వాధికారం తండ్రి తనకు ఇచ్చిన క్రీస్తు ప్రభు గర్వంతో పొంగిపోలేదు. అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. నిత్య జీవ వాగ్దానం. నేను ఏ విధంగా తండ్రి మాటను విని తండ్రి చిత్తాన్ని నెరవేర్చానో అదేవిధంగా జీవించు మానవాళికి నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. వారు మరణం దాటి జీవమందు ప్రవేశిస్తారు అని అభయమిచ్చాడు. తుది తీర్పు. తుది తీర్పును సజ్జనులకు జీవమును, దుర్జనులకు దండనమును విధించు అధికారం కూడా తండ్రి తన కుమారునికి ఇచ్చాడు. ఇన్ని కలిగిన క్రీస్తు ఎప్పుడూ కూడా తండ్రిని ధిక్కరించలేదు, ఎదిరించలేదు, మాట జవదాటలేదు, తండ్రిని తృణీకరించలేదు. క్రైస్తవులుగా మనము క్రీస్తు మనకు ఆదర్శం. ఆ రోజుల్లో మనకు ఆనందం కలిగితే పొందుతాం, ఎవరిని లెక్క చేయం. కావున నేడు మనం క్రీస్తును చూడాలి, క్రీస్తు నుండి నేర్చుకోవాలి, క్రీస్తులాగా జీవించాలి. అదే క్రైస్తవ జీవితం, అదే క్రైస్తవ ధర్మం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం నుండి 30వ వచనం వరకు. ఈ భాగంలో యేసు తన సర్వస్వాన్ని, స్వరూపాన్ని స్పష్టంగా తెలియజేస్తాడు. తాను దేవుని కుమారుడు, తండ్రితో ఏకత్వంలో ఉన్నవాడు. యేసు చెబుతున్నది కేవలం బోధ కాదు, అది జీవానికి సంబంధించిన సత్యం. మనం ఈ వాక్యాన్ని కేవలం వినటమే కాదు, మన జీవితంలో అనుభవించాలి. యేసు ప్రభు అంటూ ఉన్నారు, నా తండ్రి ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నాడు, నేను కూడా పనిచేస్తూ ఉన్నాను. ఈ మాట మనకు గొప్ప ఆశను ఇస్తుంది. దేవుడు మన జీవితంలో ఎప్పుడు క్రియాశీలుడే. మనం బాధల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు కూడా ఆయన పని ఆగదు. మనకు కనిపించకపోయినా దేవుడు మన కోసం మార్గం సిద్ధం చేస్తూనే ఉంటాడు. కాబట్టి నిరాశపడకుండా విశ్వాసంతో ముందుకు సాగాలి. ఈ వాక్యంలో యేసు తండ్రితో తన ఏకత్వాన్ని తెలియజేస్తాడు. ఆయన చేసే పనులు తండ్రి చేసే పనులే. అందుకే యేసును గౌరవించటం అంటే తండ్రిని గౌరవించడం. మనం చాలాసార్లు దేవుని నమ్ముతున్నామని అంటాం, కానీ యేసుకు మన జీవితంలో స్థానం ఇవ్వటం మర్చిపోతాం. యేసు లేకుండా తండ్రిని చేరలేం అనే సత్యాన్ని మనం గుర్తించుకోవాలి. యేసు గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నారు. నా మాట వినేవాడు, నన్ను నమ్మువాడు నిత్య జీవం పొందుతాడు. ఇది భవిష్యత్తుని గురించి మాత్రమే కాదు, ఇది ఇప్పటి జీవితం గురించి కూడా. యేసును నమ్మినవాడు భయం నుండి శాంతికి, చీకటి నుండి వెలుగుకు మారుతాడు. మనం నిజంగా ఆయన వాక్యాన్ని వింటూ దాన్ని అనుసరిస్తే మన జీవితంలో నిజమైన ఆనందం లభిస్తూ ఉంటుంది. ప్రియ స్నేహితులారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఈ పవిత్ర సమయంలో నీ సన్నిధిలో మేము నమ్రతతో నిలబడుతూ ఉన్నాం. నీ వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రభు అయిన యేసయ్య, నీవే జీవానికి మూలం, నీవే నిత్య జీవమును ఇచ్చువాడు. మా హృదయాలు కొన్నిసార్లు బలహీనపడినప్పుడు నీ స్వరాన్ని వినే కృప మాకు ప్రసాదించు. ప్రభువా,
పాపములో మృతులైన మా జీవితాలకు నీ స్వరం ద్వారా కొత్త జీవము నింపుము. నిరాశలో ఉన్న వారికి ఆశను, భయపడుతున్న వారికి ధైర్యాన్ని, తప్పిపోయిన వారికి నీ మార్గాన్ని చూపండి. తండ్రి దేవ, నీవు ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉన్నావని మేము నమ్ముతూ ఉన్నాం. మా జీవితాల్లో కూడా నీ చిత్తం నెరవేరేలా మమ్మల్ని నడిపించు. ప్రతిరోజు నీ చిత్తాన్ని అనుగుణంగా జీవించే హృదయాన్ని మాకివ్వండి. దయగల దేవుడు, మన యొక్క కుటుంబాలను, మన యొక్క ప్రతి జీవిత గమనాన్ని గమనించి దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.